కొట్టాడయ్యా చివరికి. బిగ్ బాస్ కెప్టెన్ గా ఎమాన్యుల్ ఎలా గెలిచాడంటే బిగ్ బాస్ సీజన్ 9 రంజుగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో దివ్య నిఖితని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే ఆమె వద్దంటూ అతి తక్కువ ఓట్లు హౌస్ మేట్స్ వేశారు. కానీ ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ఎవరినైతే వద్దన్నారో వారినే తీసుకొచ్చా హౌస్ మేట్ గా అంటూ బిగ్ బాస్ బుర్ర తిరిగిపోయే షాక్ ఇచ్చాడు. ఇక తాజాగా హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఎమాన్యుల్ కొత్త కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. మరి దీనికోసం ఏం టాస్క్ పెట్టారో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఎమాన్యుల్ నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ ఇప్పటికే ముగిసింది. దీంతో ఇమ్ము కెప్టెన్ అయినట్లు లీక్ అయింది. అయితే ఇందుకోసం పెట్టిన టాస్క్ ఏంటి, ఎలా జరిగింది అనేది చూద్దాం. ముందుగా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన దివ్యకి బిగ్ బాస్ ఓ బాధ్యత అప్పగించాడు. ఆల్రెడీ బయట ఆట చూసి వచ్చింది కాబట్టి హౌస్ లో ఉన్న వారందరికీ ర్యాంకింగ్ ఇవ్వాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో దివ్య భరణికి నెంబర్ 1 ఇవ్వగా ఎమాన్యుల్ కి 2, సంజనకి 3, డిమాండ్ కి 4, తనుజకి 5 ఇలా 13 వరకు అందరికీ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇది పూర్తి కాగానే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దివ్య అభిప్రాయం ప్రకారం కేవలం 5గురు మాత్రమే కెప్టెన్సీ టాస్క్ కి పోటీ పడగలరు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో టాప్ 5 లో ఉన్న వారికే ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ అందులో ఉన్న సంజన, డీమాన్ ఇప్పటికే కెప్టెన్లు కావడంతో వాళ్ళిద్దరూ దివ్య, సుమన్ శెట్టిలకి ఛాన్స్ ఇచ్చారు.